రావద్దని దాని అమ్మ దాని అమ్మ ఇల్లు దాని అమ్మ అసలు ఎందుకు రావద్దురా నరసమ్మయ్య గారు వచ్చి దెబ్బ వచ్చి కొడతనే ఉండు. నరసమ్మయ్య గారు పెద్ద నరసమ్మయ్య గారు సర్పంచ్ కొత్త సర్పంచ్ వచ్చి కొట్టిండు. కొట్టేలకు నేను లేచి నిలబడలేకు కొట్టిండు. కొడితేలకు కింద పడ్డ సందీప్ సాబాను ఆ నరసమ్మయ్య గారు ఇద్దరు వచ్చి నన్ను మళ్ళీ తంతారు. ఇది అసలు దెబ్బ తగిలింది ఇక్కడ కొడితే బాగా కొట్టి చేతితోడు కొట్టిండు. చేతితోడు పడితేలకు నేను దిమ్మలు పడి కింద పడ్డాక వచ్చి మళ్ళీ ఇద్దరు ఎగిరి తంతారు. ఏడు తలిగింది దెబ్బ, ఏడొక్క తలిగింది, గోడకు తలిగింది. దీప్ సాబాను నరసమ్మయ్య గారు నాగసాబు వచ్చిండు అట్నే నిలబడి చూస్తాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చిండు. నాగసాబు నిలబడి చూస్తాడు అట్నే చూస్తాడు నిలబడి చూస్తాడు అట్నే తీసుకొచ్చిండు. వాళ్ళందరూ ఒకసారే వచ్చారు స్వామి, వాళ్ళందరూ మా ఇంటికి ఒకసారే వచ్చారు. మాలేసుకొని అట్నే కొట్టిండు. వచ్చిండు అసలు నాగస్వామి అట్నే వాళ్ళని తీసుకొని వచ్చిండు. అట్నే నిలబడి చూస్తాడు తప్ప వాళ్ళు కొడుతుంటే మరి ఆగండి మేము మాట్లాడతాంగా, మీరు షాప్ వాళ్ళకి మేము మాట్లాడతాం అని కూడా ఒక మాట కూడా అనట్లేదు అసలు. ఆయన అట్నే నిలబడి చూస్తాడు. మరి వాళ్ళందరూ అనుకోనే వచ్చారు. అసలు న్యాయం కావాలి సార్. అసలు నన్ను ఎందుకు కొట్టారో, వాళ్ళు ఎందుకు వచ్చారో, మా ఇంటికి ఏంటికి వచ్చారో నాకు న్యాయం ఖచ్చితంగా కావాలి. అసలు నాకు న్యాయం కావాలా. నన్ను ఎందుకు కొట్టారో నువ్వు ఎట్లా నోటి కొట్టినట్టు మాట్లాడి ఎట్ట పడితే అనుకుంటా ఎట్ట పడితే అది చేశారు. నా డబ్బులు పోయినాయి రాత్రి, నేను మొత్తం కింద పడి చేశాను. నా ఎంత చూపని చెప్పి కాదు సీతాలు చేశాను. నా డబ్బులు కూడా పోయింది. అసలు మాట్లాడితే లేబర్ కుమ్మరి ఎట్ట పడితే అట్నే మాట్లాడతారు. చేసింది సార్ రాత్రి పోయి పిటిషన్ పెట్టొచ్చిన సార్లు ఎవరు లేరాడ. కానిస్టేబుల్ సార్ ఉంటే రాసి ఇచ్చిన్నాం. చాలా సేపు అయింది, లేట్ అవుతుంది, ఎదుగుతామని బాగుంటుందిలే ఫోన్ అన్నాం సార్. అసలు గార్ల మంది అసలు పోయింది మననేగా వచ్చినాయి, షాపులే పనులు వచ్చినాయి. ఇంతలో గార్ల మంది 1000 మంది తెచ్చాం. మాకు పోయేదే 2-3 క్వార్టర్లు. అసలు ఎక్కువ తక్కువ పోను కూడా పోదు మంది. అసలు గార్ల మందు గట్ట మీరు చూపించినా అట్నే ఉండాలి. ఆడ తెచ్చే 2 రోజులే వాళ్ళే వస్తారు, వాళ్ళ మందే అమ్ముతుంటాం. మేము ఇంకా పోయేదే 2-3 క్వార్టర్లు. మాకు ఎక్కువ పనులు మేము గార్ల నుంచి ఎడగెత్తాం సార్. మాకు ఎవరున్నారు తేటానికి కూడా, ఎవరు తెచ్చేటోళ్ళు కూడా లేరు మాకు. అసలు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా, నాకు ఎవరు కూడా లేరు తేటానికి, నాకు భర్త కూడా లేడు తేటానికి. నేను ఒక్కదాన్నే ఉంటా చేపలు. అసలు నాకు ఇల్లు వాకి లేకుండా నాకు అయ్యారు బాబు గారే సోటు కొనిచ్చి ఇల్లు కట్టించిండు. నాకు ఇల్లు వాకిని కూడా లేదు. అసలు అమ్మనే తల ఎట్టేసి ఇల్లు కట్టారు నాకు. అసలు ఎప్పుడు అంతే చేస్తారు నన్ను. ఆ సందీప్ సార్ ఎప్పుడు వాళ్ళ సోటు కొనలేదని అప్పటి నుంచి నా మీద కొట్టామంటే ఎప్పటికి 4-5 సార్లు ఇప్పటికి పంచాయతీ పెట్టుకుంటాను నాతోటి. ఉరుకొత్తాడు మీదకి కొట్టడానికే ఉరుకొత్తాడు. ముక్కల్ని కట్టడి చేయకపోతే ఖచ్చితంగా సమాజంలో అశాంతి అనేది పెరిగిపోతుంది. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఇక్కడున్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఏదో పొగరుతోనో ఒక అహంకారపూరితంగానో మనం చేస్తే అన్నీ చెల్తాయి అనే విధంగా ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే చట్టం అనేది అందరికంటే పైన ఉన్నది. నిన్న ఈ బిడ్డ ఎప్పుడైతే చెప్పిందో దయానడు కొట్టంగానే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, వచ్చి సేఫ్టీ పెట్టారు. లేకుంటే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. పెట్టారు. సిఐ గారు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు. సిఐ గారు కూడా ఈరోజు పిలిచారు, ఎంక్వైరీ కూడా పిలిచారు. వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు, చట్టపరంగా వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక మహిళని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇక్కడ దగ్గరలో చూసినప్పుడు ఏదో ఒక గెట్టు పంచాయతీ, పుట్ట పంచాయతీలు, ఆ పంచాయతీల్లో కుటుంబాల మధ్యలో జరుగుతాయి. కానీ నీకు సంబంధం లేని విషయంలోకి వెళ్ళి నువ్వు ఎవరో జవాన్లు అంటే వీళ్ళు మరి నాకు చిన్నప్పుడు ఎప్పుడు చూసినది సారా బట్టీలు పగల కొట్టడం కోసం కొంతమంది జవాన్లాగా తయారై వెళ్ళిపోయేవాళ్ళు చూశాను. వీళ్ళకి ఏ హక్కుతోటి ఒకవేళ బెల్ట్ షాప్ అనుకుందో వాళ్ళు అనే విధంగా ఏంటంటే బెల్ట్ షాపు ఇక్కడెక్కడో కొంటారు కదా, ఇక్కడ కొన్నారు కదా, అక్కడ కొన్నారు అనేది వీళ్ళెవరు అసలు వీళ్ళకి ఏ అధికారంతో ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది అనే దానికి కారణాలు లేవు ఇప్పటిదాకా. అదే విందామనుకుంటున్నా. అసలు వాళ్ళకు ఉన్న కారణాలు ఏంటి, ఈ బిడ్డ మీద, ఈ ఆడబిడ్డ మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి. ఒకవేళ నీకు తిట్టిండ్రు లేకుండా ఏమైనా అయిందని నీ వాదన నీకు ఇప్పుడు 100 కారణాలు వెతుక్కుంటావు. నువ్వు ఈరోజు నీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఒక 100 కారణాలు వెతుక్కుంటావు. నువ్వు స్వామి మాల్లో ఉండి ఒక ఇంటికి ఎలా వెళ్తావు? అసలు ఒక ఆడబిడ్డకి మంచి చోట్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదని ఇంకిత జ్ఞానం నీకు లేకుండా ఆ ఇంటికి వెళ్ళావు, అర్ధరాత్రి కాడ వెళ్ళావంటే నీ ఉద్దేశం ఏంది? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ అశాంతి నెలకొల్పుదాం అనుకుంటే మాత్రం తోకలు కట్ చేసే విధంగా ఖచ్చితంగా సమాజంలో మాలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. మీ అందరూ విన్నవించుకునేది ఒకటే,
ఒక బీసీకి ఆ ఇంటికి జరిగిన అన్యాయం ఏదో ఆ ఇంటికి జరిగింది అన్నట్టుగా అందరూ ఆలోచిస్తే మాత్రం రేపు మన ఇంటికే జరగవచ్చు. సో అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ తల్లికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. సిఐ గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. వారు ఖచ్చితంగా వాళ్ళ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి అల్లరి మూకలు ఇక ముందు ఎప్పుడు డోర్నకల్లో ఇంకా పెట్టరేగిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక తీవ్రమైన చర్య అయితే తీసుకోవాల్సింది. మందు అమ్మొద్దు అమ్మాలంటానికి ఖచ్చితంగా రేపటి నుంచి కార్యాచరణ ఒకటి స్టార్ట్ చేయాలి. ఈ ఆటోల్లో ఏదైతే మందు తిప్పుతున్నారో తిప్పడానికి వాళ్ళకి వీలు లేదు. ఏమన్నా ఉంటే వీళ్ళు కొనుక్కొని పోతారు. ఓకే, అది ఏమన్నా చేసుకుంటే చేసుకోండి, ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకోండి. మేము అందరం చేసుకోవట్లేదు వ్యాపారాలు, ధర్మబద్ధంగా చేసుకోవాలి వ్యాపారాలు. నీకు 20 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మటం ఏంది? 50 రూపాయలా? 50 రూపాయలు అప్పుడు ఎక్కువ పెట్టి వాళ్ళు అమ్మడం ఏంది? వీళ్ళు ఇంకొక 20 రూపాయలు పెట్టి వీళ్ళు అమ్మడం ఏంది? సామాన్యుడు రక్తం పీల్చుకొని తింటే నీ ఇంట్లో సుఖంగా ఉంటుందా అని అడుగుతున్నా. ఈ వ్యాపారాలని అడుగుతున్నా. అది ఎవరైనా కానీ, నా బంధువే కానీ ఇంకోడనే కానీ, అట్లా నువ్వు చేయకూడదు. నువ్వు చేసే విధానంలో, నువ్వు వెళ్ళే విధానంలో ఈ ఆడబిడ్డలు, ఇట్లాంటి ఆడబిడ్డలు బలైపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి నువ్వే కదా మందేసింది. నువ్వు నిన్న 10 సంవత్సరాల వరకు నువ్వు వేసుకుంటా పోయి, నీ భాషాపుల నుంచి నువ్వు వేసుకుంటా పోయి, ఈ రోజు నువ్వే ఉల్టా తిరిగి ఈ ఆడబిడ్డలు కొట్టే స్థితికి నువ్వు ఎదిగినమంటే ఇంత దరిద్రం. అదే నీ ఇంట్లో ఆడబిడ్డలు మన ఇంట్లో ఆడబిడ్డలు కొడితే మనం ఊగగలుగుతామా? ఇట్లనే ఉంటుంది ఆ పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను అందరినీ కలుస్తున్నాను, ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు క్షమించే విధంగా అయితే ఉండదు ఇది. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదండి. ఇది ఏదో గెట్టు పంచాయతీ పుట్ట పంచాయతీ చిన్న చిన్న పంచాయతీలో కుటుంబాల మధ్య పంచాయతీ అంటే వేరు సంగతి. అసలు ఎక్కడో ఉన్న ఈ ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళి, ముగ్గురు వెళ్ళి మాట్లాడి చేస్తున్నారంటే అత్యంత దారుణమైన విషయం. అంటే తలపొగరు వేరే వాళ్ళతో వెళ్ళింది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఒక విధానంకి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఆటోలు ఈ రోజు నుంచి ఎక్కడ తిరగడానికి కూడా వీల్లేదు. వీళ్ళు ఎవరో జవాన్లు అనుకుంటున్నట్టున్నారు కానీ వీళ్ళేదో ఎక్సైజ్. వీళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే, ఒక వ్యక్తి మీద అనుమానాలు ఉంటే ఇన్ని బాటిల్ ఉన్నాయి, ఇంత ఉండొచ్చా ఉండకూడదు అనేది వీళ్ళకి కూడా తెలియదు. అది ఏదో అక్కడి నుంచి వచ్చిన మంది, ఇక్కడ నుంచి వచ్చిన మంది అనుకుంటారు. మిలిటరీ నుంచి కూడా వచ్చి కొంతమంది తాగుతున్నారు. అది పట్టుకోమని చెప్పండి వెళ్ళి. అట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర పోలే రైళ్ళు, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేది. వాళ్ళ దౌర్జన్యం ఏందో ఇట్లాంటి వాళ్ళ దగ్గర చూపించేది. ఇంత దారుణమైన విషయం ఇది. మనం దీన్ని ఏ విధంగా కొంచెం బెటర్ చేసుకుంటూ పోవాలి, బెటర్ సొసైటీ కోసం మనం ఏ విధంగా చేద్దాం అనేది అందరు కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో అన్ని విధాల ఇమిడి ఉన్నాయండి. ఒకటి రాజకీయ కోణంగా తీసుకున్నా కూడా ఓడిపోయినోడు చేయొచ్చు, అది గెలిచినోడు చేయడం అనేది నేనెక్కడ చూడలేదు. మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి బాధతోనో ఇంకోతో చేస్తూ ఉంటారు. ఇక్కడ అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మాకు వీళ్ళు ఓట్లు లేదా, వీళ్ళు తిరిగినరా లేదా అనే ఒక కోణంలోకి వెళ్ళిపోతుండొచ్చు. కానీ అది పోవటం కూడా తప్పు కదా. నువ్వు ఏదైనా ఉండని, నీకు నిజంగా ఫలానా వాడు అన్యాయం చేస్తానని ఉండని, నువ్వు ఏమన్నా కేసు లీగల్గా ప్రాసెస్ పోవాలి. నువ్వు లీగల్ ప్రాసెస్లో పోకుండా నాకు బలం ఉంది కదా దౌర్జన్యం చేసుకుంటూ పోతా అంటే, నా బార్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి అనుకుంటూ పోతుంటే, హైదరాబాద్లో ఉన్న వ్యక్తి 3 షాపులు నడుపుకుంటా నేను ఇక్కడ ఏదో దందాలు చేసుకుంటూ పోదని ఆయన ఆలోచిస్తుంటా. మరి ఆయన పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వీళ్ళు ఏమని చూస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే బార్ షాపులు వైన్ షాపులు ఉండగానే కొమ్ములు 2 పెరిగిపోతాయి. రేపటి నుంచి ఆటోలు ఎట్లా పోతాయో చూద్దాం కదా మనం కూడా. నీకు అధికారం లేకుండా నువ్వు ఆటోలు తిప్పడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అది ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఇదే విలేకర పత్రికాముఖంగా చెప్తున్నాను నేను. మీరు చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఎందుకంటే ధర్మంగా చేసుకోండి వ్యాపారం. రేవంత్ రెడ్డి గారు కానీ రామచంద్ర రెడ్డి గారి చూసేది కూడా ధర్మంగా చేసుకోండి వ్యాపారాలు. మీరు అన్యాయంగా పేదల రక్తం పీడించుకునే విధంగా మీరు ఏదో వ్యాపారం చేసుకుంటే అంటే మాత్రం కరెక్ట్ కాదు. అది ఎక్కడైనా జరగనండి. కానీ నా మండలంలో నేను కనీసం 7 ఏళ్ళలో తిరుగుతున్నాను. నేను నా ప్రజలతో నేను ఏ విధంగా అయితే మమేకమై తిరుగుతున్నానో, వాళ్ళకి ఏ విధంగా అయితే ఒక సేవ చేసుకుని తిరుగుదామని నాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. దీన్ని ఉపేక్షించే పరిస్థితిలో నేను ఖచ్చితంగా లేను. జరగాలండి. ఇప్పుడు దౌర్జన్యంగా ఒక విధంగా ఈమె పాప ఎస్సీ కాలనీలో ఉంటున్నాం, ఒంటరి మహిళ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.